ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డ్వాక్రా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. మల్లికార్జునపల్లికి చెందిన 21 గ్రూపుల మహిళలు కెనరా బ్యాంకు ముందు రాస్తారోకో నిర్వహించారు. వెలుగు బ్యాంక్ అధికారులు కుమ్ముక్కై డ్వాక్రా సంఘాల సొమ్మును స్వాహా చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకును బంద్ చేసి రోడ్డుపై బైఠాయించి బ్యాంక్ వెలుగు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు మహిళా సంఘాల నాయకులు, పోలీసులు, బ్యాంక్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు గంటపాటు రోడ్డుపై బైఠాయించిన అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. యానిమేటర్ ఎర్రస్వామి బ్యాంక్ అధికారులు చేతివాటం ప్రదర్శించి దాదాపు 2 కోట్ల రూపాయలను స్వాహా చేశారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. గతంలో తమ పాత సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు స్వాహా చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆడిట్ నిర్వహించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళా సంఘాల నాయకులు శాంతించి వెనుతిరిగారు. బ్యాంకు కమాండ్ అయ్యేసరికి కదా వచ్చినది అది డబ్బు అంటే ఏదో మీ అకౌంట్ నుండి మా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయి వస్తుందేమో మేము లేకనవుడా ఈ మడే పాస్బుక్ తీసుకుంటాను వస్తాయట్లు నీ డబ్బులు మీకు తెలుకుంది ఏముంది ఇది జరిగిండేది ఇది మోసం కాదా ఇప్పుడు మేము 1 నెల కట్టలేదంటే ఇంటికి వచ్చి కూర్చుంటారు కదా బ్యాంక్ వాళ్ళ మరి ఎట్లు రాలేదు వాళ్ళ ఇన్ని రోజులు ఎట్లు మూసి పెట్టరు వాళ్ళ పాత వాళ్ళు ఉండే అంటారు పాత వాళ్ళు ఎవరు పెట్టినాడు అనేది వాళ్ళకి తెలియదా బిడాపి సార్నే పిల్లంపి పాత వాళ్ళు ఎవరు 10 ఏళ్ల కింద వాళ్ళు కూడా పిల్లంపి మీరు పెట్టినా తెలీదా వాళ్ళని నిన్న అట్లా అంటే ఏమంటారు ఈ సారాలు వచ్చినా కూడా మా ఉద్యోగాలు పోతాయంటారు మా జీవితం నాశనం అయిపోయింది మాకెవరు కట్టించేవాళ్ళు కూడా ఈ బ్యాంకులో మా ఖాతా ఉంది సంఘం తరఫున ఈ బ్యాంకులో వీరస్వామి అనే అతను ఆనేమిట్టు దీంట్లో పనిచేస్తున్నాడు. ఆయన మా డబ్బులు తిన్నాడు, 22 సంఘాలు తిన్నాడు. కాబట్టి ఈ బ్యాంకులో ఉండే మేనేజర్లు కూడా సరి పట్టించుకోలేదు. మేము దాన్ని తిరిగినాం చాలా సార్లు. కాబట్టి ఇప్పుడు ఈ మీడియా ముందుకు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. బ్యాంక్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఆయన ఎంత తిన్నాడో అంత ఆయనతో కట్టించుకోండి, మేము ఎంత ఇచ్చినామో అంత మాత్రం రికార్డ్ చేస్తాము. మేము కొత్తోళ్ళు పాతోళ్ళు ఏమో తెలీదు, పాతోళ్ళ విషయాలు ఇవన్నీ పాతోళ్ళు ఏమైనా చేస్తారని అంటున్నారు సార్.